అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన పరిశుద్ధ వాక్యం మనం ధ్యానించుకునే ముందు తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదాలకు అనుభూతుడైన మా ప్రియ పరకప్తాన్ని ఇంతవరకు కాచి కాపాడని కృతజ్ఞతలు. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31 వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఎవరికి అనుగ్రహించాలి? అయితే దానికి 31 కూడా మనం ధ్యానించుకుందామండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారంటండి. దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? దేవుని మాటలను, సత్యమైన మాటలు నీవు తెలియపరచగలుగుతున్నామా? సువార్త చేసేవారైనా, దైవ సేవకులైనా ఎవరైనా సరే సత్య మాటలను చెప్పే విధంగా ఉన్నారా? లేక అబద్ధ బోధలు, అబద్ధపు మాటలు ప్రచురించి దేవుని వాక్యాన్ని మళ్లిస్తున్నారా? ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం దేవుని మాటల్లో ఒక పుల్లైనను తీయకూడదండి. ఆయన మాట సత్యమైన మాట. ఆయన వాక్యాన్ని మనం ధైర్యముగా చెప్పాలి, ధైర్యముగా బోధించాలి. ధైర్యము కలిగి నీవు ఎప్పుడైతే బోధిస్తావో దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడతావు. ధైర్యము నీకుందా? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించగలి, ధైర్యముగా చెప్పగలిగే వ్యక్తిగా నీవున్నావా? మనకు దేవుని యొక్క మాట తెలియచేయబడాలి. ఇతరులకు చెప్పాలంటే ఉండాల్సింది ధైర్యం. ధైర్యము కలిగి బోధించారంట. ప్రార్థన ఏంటి? ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేశారు అక్కడ. ఆ యొక్క అపోస్తలులే కాకుండా అందరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఈ రోజుల్లో అందరికీ కూడా చాలా ఆటలుగా ఉందండి. పరిశుద్ధాత్మ అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా మాట్లాడేలా చేస్తాడు. దేవుని యొక్క ఆత్మను తుచ్చముగాయించకండి. అనుభవించిన వారికే ఆ యొక్క రుచి అనేది తెలుస్తుంది కదా. తిన్నవారికే అది తీప చేద అనేది తెలుస్తుంది. అలాగే క్రీస్తును రుచి చూసిన వారికి మాత్రమే ఆయన ప్రేమ తెలుస్తుంది. ఆయన ప్రేమమయుడు. ఆయన చెప్పింది ఒకటేనండి, ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే విగ్రహాలు పెట్టమంటలేదండి. విగ్రహాలు పెడితే మనకి ఏం తేడా ఉంటుంది? దేవుడి ప్రేమను పంచమన్నాడు, దేవుని ప్రేమను. అంతేగాని దేవుని పేరుతో మోసం చేసే వారముగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న వ్యక్తుల్ని మనము దారి మళ్లించే వ్యక్తులుగా ఉంటే జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. చేస్తే ప్రతి పనికి కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలండి. ఏం చేస్తున్నావు? ఎలాంటి బోధ నీవు బోధిస్తున్నావు? ఎలాంటి సువార్త నీవు బోధిస్తున్నావు? ఎలాంటి సేవ నీవు చేస్తున్నావు? పరిచారకుడువైనా, యాజకుడువైనా, యాజకురాలవైనా, సేవకురాలవైనా, సువార్త పరిచయం చేసేవారమైనా దేవుని బిడ్డలమే కదండి మనం. ఆయన యొక్క సత్యమైన మాటనే మనం బోధించాలి. ఆయన యొక్క సత్యమైన మార్గాన్ని మనం తెలపగలగాలి. అంతేగాని అసత్యపు మాటలు చెప్పి దేవుని యొక్క మాటను దూషణకరంగా చేయకూడదు. మన బ్రతుకుల్ని దూషణకరంగా మార్చుకోకూడదు. సత్యమైన వాక్యాన్ని తెలుపడం ద్వారా సత్యము కలిగి జీవించగలిగే విధముగా మనం ఉండే వరంగా ఉండాలండి. ధైర్యము కలిగి బోధించాలి. ఎవరికో భయపడి, ఎవరికో దాక్కుని, ఎందుకో అంటూ నీవు ఉండకూడదు. క్రీస్తుని
యొక్క సత్యవాక్యాన్ని చెప్పేటప్పుడు ధైర్యం కలిగి బోధించాలండి. ఆయన యొక్క శిష్యులు అదే చేశారు. ధైర్యంగా బోధించాలంటే వారు ఆత్మను పొందుకున్నారు. ఆత్మను పొందుకోవాలంటే వారు బలముగా ప్రార్థన చేస్తారు. ఈరోజు ఆయన వాక్యాన్ని నీవు ధైర్యంగా బోధించాలన్నా, ఆయన యొక్క సత్య మాటలు నీవు ఎదుటి వారికి తెలపాలన్నా, ఆయన యొక్క వాక్యంలోని సత్యాన్ని నీవు తెలుసుకోవాలన్నా ప్రార్థించు. ప్రార్థనే నీ ఆయుధం, ప్రార్థనే నీకు బలం, ప్రార్థనే సమస్తమును. ప్రార్థించు. ఆయన ఏమీ చెప్పట్లేదు. నీ గదిలో రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థించాలి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థించాలి. వెళ్ళు, ఆ గుడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని కాదు, కానీ ఆయన్ని ప్రార్థించండి. అలాగే ఆదివారం మనం మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించాడు. 6 దినాలు నువ్వు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినము. అందులో ఏ పని చేయకూడదు. నిజమే కదా. మనము వాక్యము ఇతరులకి దేవుని వాక్యాల సత్యము తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా అది ప్రార్థన ద్వారా కానీ తెలుసుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో సత్యవాక్యాన్ని వినండి. చెప్పే ప్రతి మాట నిజమా అబద్ధమా అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తెరిచిన గ్రంథాలు మీ ఎదుట ఉన్నాయి. అయితే ఆ గ్రంథంలోని మాటలను మీరు ధ్యానించడం ద్వారాగా ఏది సత్యము కాదు అనేది తెలుసుకోగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలోని తప్పులు బయటపెట్టాలని చాలామంది చదివారు, కానీ వారి తప్పులు బయటపడి క్షమాపణ వేడుకొని